ముఖ్యంగా వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ప్రేమించి పెళ్లి చూసుకుందాం అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. సాధారణంగా యుక్త వయసులో విపరీతంగా ప్రేమ వ్యామోహాలు, అలాగే కొంతమందితోటి శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకునే అవకాశాలు, అలాగే కొంతమందితోటి సరదాగా తిరగడాలు, ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి, స్త్రీ పురుష సంవాదనలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. కాకపోతే వీళ్ళు అనుకున్న రీతిలో వీళ్ళ వ్యవహారం మాత్రం పెళ్లిదాకా పరిస్థితులు తీసుకురావు. అనేక రకాల కారణాల చేత బ్రేకప్స్ జరగడము, అనేక వ్యవహారాల వల్ల వీళ్ళిద్దరి మధ్య ఇబ్బందులు రావడంతో పాటుగా ప్రేమ వ్యవహారాలు చాలా శాతం బెడిసికొట్టే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాకపోతే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం వీళ్ళు చాలా పోరాడతారని కూడా చెప్పొచ్చు. అలాగే నిజమైనటువంటి ప్రేమను ఎలా ఇవ్వాలో, ఎలా తీసుకోవాలో, ఎలా పొందాలో వీళ్ళకి బాగా తెలుస్తుంది. ఒకానొక సమయంలో శారీరక వ్యామోహాల వల్ల, శారీరక కోరికల వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వివాహేతర సంబంధాలు కానీ, పరస్పర ప్రేమ వ్యవహారాలు కానీ, శారీరక కోరికలు తీర్చుకునే విషయంలో కానీ కొన్ని రకాల సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. ఏదేమైనా ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్త పడతారు అని చెప్పొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పొచ్చు. అయితే తల్లిదండ్రులతో చిన్న చిన్న విరోధాలు, స్వల్పంగా ఇబ్బందులు, స్వల్పంగా అభిప్రాయ భేదాలు